అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. సాధారణంగా కుక్కలకున్న విశ్వాసం కూడా నీకు లేదు అనే మాట తరచూ వింటూ ఉంటాం. కానీ విశ్వాసానికి కుక్కలను ప్రతీకలుగా చూపిస్తూ ఉంటారు అండ్ చెబుతూ ఉంటారు కూడా. ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు అవి జీవితాంతం మనకు విశ్వాసంగా ఉంటాయి. అందుకే చాలా మంది కుక్కలను చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు అండ్ ప్రతి ఇంట్లో ఉంటాయి కూడా. అయితే ఈ విశ్వాసం చూపించడంలో భాగంగా ఇంటికి కాపలా ఉంటూ దొంగల బారి నుంచి ఇంటి వస్తువులను రక్షించడమే కాకుండా అవసరమైతే తమ ప్రాణాలను కూడా అడ్డేసి యజమాని ప్రాణాలు కాపాడతాయని తాజాగా ఓ ఇన్సిడెంట్ ద్వారా ఓ శునకం నిరూపించింది. అడవి నుంచి ఊళ్ళోకి వచ్చిన ఓ పులి ఓ మనిషిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అతని పెంపుడు కుక్క జర్మన్ షెఫర్డ్ ఏకంగా ఆ పులిపై తిరగబడింది. ఈ ఘటన మన దేశంలోని మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. సత్నా జిల్లాలోని బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ సమీపంలో ఫిబ్రవరి 26న శివం అనే వ్యక్తి తన పెంపుడు కుక్కతో బయటకు వచ్చాడట. అదే సమయంలో అడవి నుంచి బయటకు వచ్చిన ఓ పులి శివంపై దాడికి ప్రయత్నించింది. కానీ అతని కుక్క పులిని ఎదుర్కొని బిగ్గరగా మొరగడం ప్రారంభించింది. దీంతో ఆ పులి ఆ కుక్కపై దాడి చేసింది. రెండూ కొద్దిసేపు హోరాహోరీగా తలపడ్డాయట. చివరికి పులి ఆ జర్మన్ షెఫర్డ్ కుక్కను తన దవడలతో పట్టుకొని గ్రామం వెలుపలికి తీసుకెళ్లిపోయింది. కుక్క కూడా తగ్గకుండా పులిపైకి తిరగబడడంతో చివరికి పులి దానిని విడిచిపెట్టి తిరిగి అడవిలోకి పారిపోయిందట. పులితో ప్రాణాలకు తెగించి పోరాటం చేయడం వల్ల కుక్క తీవ్ర గాయాల పాలై ముఖ్యంగా దాని మెడ అనేది ఆ పులి పట్టుకోవడం ద్వారా పులి తన బలమైన దవడలతో మెడలను కొరకడం వల్ల కుక్క కొన ఊపిరితో కొట్టుకుంటుండగా యజమాని శివం దాన్ని వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ ఆ జర్మన్ షెఫర్డ్ మృతి చెందిపోయింది. యజమాని ప్రాణాలు రక్షించి తన ప్రాణాలు వదిలేసిన తన పెంపుడు కుక్కను చూసి యజమాని శివం కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది లేకుంటే తాను ఈ రోజు ప్రాణాలతో ఉండేవాడిని కాదంటూ దాని త్యాగాన్ని తలుచుకుంటూ బాధపడ్డాడు. ఈ ఘటనతో కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో మరోసారి ఈ ప్రపంచానికి తెలిసొచ్చింది.